చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న బడియేడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని పాఠశాల సిబ్బంది గ్రామస్తులకు సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైష్ణవి, శివ, నవనీతలను స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ 100% ఉత్తీర్ణతలు సాధించేందుకు ఉపాధ్యాయ బృందాన్ని స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శులు నాంపల్లి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి నాంపల్లిలు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చే విధంగా 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయుల కృషి మరవలేదని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు సైతం అదే విధంగా చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో ఆరోగ్య వారోత్సవాలు, విద్యా వారోత్సవాలు, బాల సంరక్షణ వారోత్సవాలు, రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇలా నిర్వహించడం, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలను చేపట్టడం చాలా అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వారు మాత్రమే విద్యాబోధన చేస్తారు కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, రాజ్ కుమార్ గౌడ్, యాదగిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ఉందో ప్రజలకు మా పాలన చాలా దగ్గర వెళ్ళేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం. మొట్టమొదటి ఈ కార్యక్రమం మార్చి 6 తారీఖు నాడు ప్రారంభమైంది. మార్చి 6 తారీఖు నుండి పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి ఆ 10 రోజులలో ఊర్లో ఎక్కడ ఏ చెత్త ఉన్నా, ఏ శానిటేషన్ నీళ్ళు లేకుండా తొందరగా తీర్చే పూర్తి బాధ్యత మా పైన పెట్టి, అట్లనే నీళ్ళు ప్రతి కుటుంబానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు మాకు పంపించడం, మేము వెంటనే చేయడం. అంటే ఇంత ఒకవేళ ఏంటంటే కొంచెం నెగ్లెన్స్ ఉన్నా కూడా ప్రణాళిక వచ్చింది కానీ కంపల్సరీ మేము చేయాలి కాబట్టి తప్పకుండా వెళ్ళి ఒక బంగారు మసాట్ కార్యక్రమం నేను భావిస్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. అట్లనే దీంట్లో ఇంకొక ప్రోగ్రామ్ కూడా వచ్చింది. మళ్ళీ రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత, దాంట్లో కూడా ఒక 10 రోజులు అదే మనం నడిపించాం. ఆ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఇంత జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవాలి, బండికి లైసెన్స్ ఉండాలి, మనకు కూడా లైసెన్స్ ఉండాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉండదు, స్పీడ్ తక్కువ పోవాలి, తాగి నడిపేయకూడదు, ఎదురు చూసుకొని గౌరవించాలి. అట్లా అన్నీ కూడా మన ప్రజలకు చెప్పుకునే అవకాశం సర్పంచ్గా మాకు దక్కింది. అంటే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ కార్యక్రమం కూడా మా చేతుల మీద మా ప్రజలకు మేము చెప్పే అవకాశం మాకు కలిగింది. అంటే ప్రభుత్వం మాకు కల్పించింది. దానికి కూడా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే 3వ కార్యక్రమం బాలల సంరక్షణ మరియు బాల్య వివాహాల నిర్మాణం. ఎంత పెద్ద కార్యక్రమం! బాలలు ఎవ్వరూ కూడా పని చెప్పకుండా రక్షించే బాధ్యత మా పంచాయతీ పాలకవర్గం మీద పెట్టడము, మరియు మా గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం మాకు ప్రభుత్వం కల్పించింది. అది ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా. సో ప్రభుత్వానికి ఆ విధంగా మేము మా ఊరిని బాల్య వివాహాలు జరగని గ్రామంగా తీర్మానించిన మేము గ్రామ సభ ద్వారా అట్లాంటి అవకాశం మాకు కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి బాలల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన కూడా మాకు పూర్తి అవకాశాలు ధన్యవాదాలు తెలియజేస్తున్న వేదిక నుంచి. అంటే పంచాయతీ మేము సర్పంచులు గెలవని మేము గెలవడానికి గెలిచాం. నాకు ఏమన్నా కానంటే కలవని మేము ఏం చేయాలి, మాకు వచ్చే నిధులు ఎట్లా వాడుకోవాలి, ఆ నిధులు వచ్చే సంవత్సరం దాకా ఏమేమి వాడుకోవాలనే అంశం కూడా మా కలెక్టర్ ఆఫీస్లో ప్రతి వారం రోజుల్లో ఒక్కొక్కసారి మనం నిలిచి మాకు ట్రైనింగ్ ఇస్తూ ఈ అంశం మీద ఇట్లా మీరు ఉండాలి, మీరు ఇది చేయాలి. అది చెప్పడం వల్ల ఎక్కడ కూడా ఒక సర్పంచ్ పంచాయతీలను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా బంగారం మొదటి ప్రోగ్రామ్ అది కూడా ముందే మనం ఈ సంవత్సరం కనుక మనకు ఒక 10 లక్షలు వస్తే ఈ 10 లక్షలలో మనం ఏం చేస్తామో ఒక ప్రణాళిక రాస్తాం. దాని ప్రకారమే వాడుకొని దాంట్లో టైడ్, ఆన్ టైడ్ అనే నిధులు ఉంటే దానికే వాడాలి. ఏదో దానికి ఖర్చు పెట్టి తర్వాత సర్పంచ్ ఇబ్బంది కావద్దు అనేది అంశం కూడా పంచాయతీ నిధులు బాధ్యతలు అది కూడా బంగారం మొదటి ప్రోగ్రామ్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు. అట్లాంటి మంచి కార్యక్రమం ఆనాడు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇందిరా మిల్లు పేదలకు ఎంత అవసరమో అట్లా వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఆ అవసరాన్ని వాళ్ళకి మనం ఇచ్చి ఆ ఇళ్ళని కూడా సర్పంచ్గా మాకు ఆ ఇళ్ళని ఇనాగ్రేషన్ చేసే అవకాశం మనకు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గ్రామం తరఫున వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచ్ల కనుక విద్యా వారోత్సవాల్లో బడిబాట కార్యక్రమంలో ఈ విద్యా వారోత్సవాలు బడిబాట ముఖ్యంగా ఏ ఒక్క పిల్లగాడు కూడా చదవకుండా గ్రామంలో ఒట్టిగా తిరగద్దు.
ఎక్కడ తిరిగినా మనం మన స్కూల్లో చెప్పి మా పంచాయతీ పాలకవర్గం మీద మా మీద పెట్టడం అనేది మేము ఒక సంతోషంగా భావిస్తూ ఎక్కడ చదవకుండా ఉన్న స్కూల్లో చదివించే పూర్తి బాధ్యత మా పంచాయతీ పాలకవర్గం తీసుకుంటున్నాం. సమయంగా మీకు తెలియజేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పిన బాల్య వివాహ నిర్మూలన కాడ నేను మన కలెక్టర్ ఆఫీస్లో ఒక పాట పాడవచ్చు. ప్రకారం మన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మన శివారం గ్రామ పంచాయతీ పరిధిలో మన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక బడిబాట కార్యక్రమాన్ని మనం ప్రధానోపాధ్యాయులు వారి అధ్యక్షుడిగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీ తరఫున ఏదైతే మన గత 2 సంవత్సరాల నుంచి 100% ఎస్ఎస్సీలో ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి మన పాఠశాలకు టాపర్స్గా నిలుస్తున్నటువంటి 3 విద్యార్థులకు మన గ్రామ పంచాయతీ తరఫున సన్మాన కార్యక్రమము గత సంవత్సరం మనం చేసినాం. ఈ సంవత్సరం కూడా మా గ్రామ పంచాయతీ తరఫున టాపర్స్ అందించినటువంటి 3 విద్యార్థులకు మా గ్రామ పంచాయతీ తరఫున సన్మానాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణత సాధించడంలో ముఖ్యంగా కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క పరిష్టమైన ప్రణాళిక, విద్యార్థులపై వాళ్ళు శ్రద్ధ ఉంచి ప్రతి ఒక్కరూ 100% ఉత్తీర్ణత సాధించడంలో మా గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున సార్ ఇదే విధంగా మున్ముందు కూడా మంచి రిజల్ట్ సాధించి మా గ్రామంలోని విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, మా గ్రామానికి మంచి పేరు రావాలని, 100% ఉత్తీర్ణత సాధించడంలో మనము ఇదే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ వెళ్ళడం మీ అందరికీ కూడా ఎలాంటి అవసరం ఉన్నా విద్యాపరంగా స్కూల్కి ఎలాంటి అవసరం ఉన్నా మున్ముందు కూడా 100% మేము మా పాలకవర్గం నుంచి 100% సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి మారాలంటే అన్నిటికైనా గొప్ప ఆయుధం, మనిషిలో అతి తొందరగా మార్పును తీసుకొచ్చే గొప్ప ఆయుధం ఏంటంటే విద్య మాత్రమే. విద్యను కరెక్ట్గా అభ్యసించి అంటే ఉన్నత స్థానానికి ఎదిగితే మన జీవితంలో మార్పులు అనేది సాధ్యమవుతాయి. కాబట్టి మనము విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మా పాలకవర్గం నుంచి కూడా విద్యకు 100%గా మేము ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వడానికి వెనకాడబోమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. ఉపాధ్యాయులకి ఫస్ట్ మా పాలకవర్గం వచ్చినటువంటి మొదట్లోనే మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సార్ గారు మా మొత్తం 5 క్లాసులు ఉన్నాయి. 5 క్లాసులకు ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయని జస్ట్ మా పాలకవర్గం ఫస్ట్ గ్రామ సభలోనే ప్రధానోపాధ్యాయులు సార్ గారు తెలుపగానే వెంటనే అక్కడ ఉన్న మా పాలకవర్గ సభ్యుల నుంచి ఒకరు ఏంటంటే ఇసుక, ఒకరు సిమెంట్ అని, ఒకరు ఇటుక అని ఒక్కొక్కరం కూడా అంటే స్పాన్సర్స్ అయి ఈరోజు 3 క్లాసులు ఉన్నటువంటి స్కూల్ని 5 క్లాసులకి తీసుకురావడం జరిగింది. అంటే అతి తొందరలోనే అంటే ప్రధానోపాధ్యాయులు గారు ఒక సమస్యను మా ముందుంచగానే చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి మా పాలకవర్గ సభ్యులు కానీ మేము అందరం కూడా సహకరించి 3 క్లాసులు ఉన్నటువంటి పాఠశాలను 5 క్లాసులుగా తీర్చిదిద్దడంలో 100% మా సహకారం అందించింది సార్. అందుకంటే ఎవరైనా అంటే ఆ కన్స్ట్రక్షన్ జరిగితే మీకు వచ్చేది ఏం లేదు సార్. కాకపోతే మా పిల్లలు చదువుకోవడానికి ఒక మంచి పర్మనెంట్ అసెట్ అనేది తయారవుతుంది. కాబట్టి మా పిల్లల అభివృద్ధికి మా గ్రామ పంచాయతీ తరఫున కూడా డబ్బులు మేము వాడడానికి మేము వెనుకపోలేదు. కాబట్టి అంటే స్పాన్సర్స్తోని అంటే మనం స్పాన్సర్స్తోని కంప్లీట్ అయితే అనుకున్నాం ఫస్ట్. కాకపోతే స్పాన్సర్స్తోని కంప్లీట్ కాకుండా అదనంగా ఇంకా అమౌంట్ అవసరం వస్తే కూడా మా గ్రామ పంచాయతీ తరఫున కూడా దానికి జోడించి ఎట్టి పరిస్థితులు అది కంప్లీట్ కావాలనేటువంటి లక్ష్యంతో దాన్ని పూర్తి చేసినాం. మా పాలకవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మన స్కూల్కే, మన పిల్లలకే. కాబట్టి మనం కంపల్సరీగా మన నుంచి కూడా ఎక్స్పెండిచర్ చేసైనా సరే దాన్ని ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి మేము కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసినాం సార్. అదేవిధంగా మనం హై స్కూల్ కొత్త కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మన గ్రౌండ్కి ఏదైనా అవసరం ఉంది, మట్టి అవసరం ఉందంటే కూడా 200 టిప్పుల మట్టి మన గ్రామస్తులు అందరి సహకారం తెలియజేసినాం సార్. ఏమన్నా మీకు అంటే వసతులు స్కూల్లో ఎలాంటి వసతులు కాకుండా ఏది ఉన్నా ఎలా వినడం గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మీకు ఎప్పుడు కోరుకుంటున్నాం సార్.